హలో ఫ్రెండ్స్, పనసపొట్టు కూర ఎలా చేద్దామో చూద్దామా. పనసపొట్టు ముక్కల్ని బజార్లో కొనుక్కొచ్చాము. వాటిని చిన్నగా గ్రైండర్లో వేస్తే సన్నగా పొట్టులాగా అయింది, బాగా చిన్న చిన్నదిగా. ఈ పనసపొట్టుని బాగా 2-3 సార్లు కడిగేసుకున్నాక ఉప్పు పసుపు వేసాం అన్నమాట. అందులో ఆ ఉప్పు పసుపు వేసి కాసేపు అలాగే పక్కన పెట్టేయాలి. ఇంకా ఏదైనా మట్టి గిట్టి ఉంటే శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత నీళ్లు పోసుకొని కాసేపు అలా నానబెడితే ఆ ఉప్పు పసుపు దానికి బాగా పడతాయన్నమాట. కావలసిన పోపు పదార్థాలు ఏంటంటే శనగపప్పు 2 స్పూన్లు, ఆవాలు 2 స్పూన్లు, మినపప్పు 2 స్పూన్లు. పోపు దీనికి ఎక్కువగా ఉంటేనే రుచి బాగుంటుంది, అందుకని కొంచెం పోపు ఎక్కువే వేసుకోవాల్సి ఉంటుంది. ఎండుమిరపకాయ ముక్కలను మాత్రం సన్న సన్నగా కట్ చేసుకోండి. పెద్దదిగా ఉంటే కూరకు అంతగా కారం పట్టదు, అందుకని చిన్న ముక్కలు కట్ చేశాను. ఒక 2 రెబ్బలు కరివేపాకు వేస్తే మంచి రుచి వాసన 2 వస్తాయి కదా. అదే కాక విటమిన్స్ కూడా వెళ్తాయి మనకి. అందుకని ఇక్కడ మనం పెట్టిందేమో అల్లం ముక్కలు కూడా కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఇది ఈ సీజన్కి చాలా బాగుంటాయి. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు అవి కూడా కోసి పక్కన పెట్టుకోవాలి. ఈ పోపులోకి మనకు జీడిపప్పు కూడా వేసుకుంటాము, కొంతమంది పల్లీపప్పు కూడా వేసుకుంటారు. ఆప్షనల్, ఏదైనా వేసుకోవచ్చు, జీడిపప్పు కానీ పల్లీపప్పు కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. తర్వాత మనం పచ్చిమిరపకాయ ముక్కలు పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిరపకాయలు కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోండి, లేదా పొడుగ్గా చీలికల్లాగా కూడా చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇది బాగా వేగుతాయి కాబట్టి మనకు పంటి కిందకు వచ్చిన కారం అనిపించదు. కొంచెం ఆవాలు, బియ్యము నానబెట్టుకోవాలి. ఒక్క మిరపకాయ నానబెట్టుకుంటే బాగా నానాక దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి పులుపు కోసం మనం ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాం, అంటే ఒక 2 స్పూన్లు బాగా రసం వస్తుంది. దీనిలో కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి. ఒక చిన్న కప్పు నూనె రెడీ చేసి పెట్టుకోండి. ఇందాక మనం పసుపు ఉప్పు వేసి పనసపొట్టుని నీళ్ళల్లో నానబెట్టాం కదా, అది గట్టిగా పిండేసుకోవాలండి. అందులో నీళ్లు లేకుండా చేయాలి. ఇంకా కొంచెం ఏమైనా నీళ్లు ఉంటాయేమో అని చెప్పి నేను కొంచెం దాన్ని ఫిల్టర్లో వేసి వడకట్టాక అది కొంచెం పొడి పొడిగా వస్తుందన్నమాట. నీళ్ళంతా పోతాయి కాబట్టి పొడి పొడిగా వస్తుంది. ఈ పొడి పొడిగా వచ్చిన దాన్ని ఒక స్టీల్ గిన్నెలో తీసుకొని బాగా మునిగేదాకా నీళ్లు పోసి ఇంగువ కూడా వేసేసాను. బాగా ఉడకనిస్తున్నాం అన్నమాట దాన్ని. 2-3 పొంగులు వచ్చాక బాగా ఉడికిపోయిందండి. దాన్ని శుభ్రంగా వడకట్టేసుకుంటున్నాం. ఇంకా నీళ్ళు ఉన్నాయని స్పూన్తో బాగా ఒత్తేసాను. ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఆవాలు, మిరపకాయ, ఉప్పు శుభ్రంగా మెత్తగా గ్రైండ్ చేశానండి. ఈ సన్నికలు అవి లేకపోతే మీరు గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు బాణలు పెట్టి నూనె వేసుకున్నాము. నూనెలో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఏవైతే పోపు సామాను మనం పక్కన పెట్టుకున్నామో అవన్నీ వేసేస్తున్నాను. అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఏవి మిస్ కాకుండా అన్నీ వేసుకోవాలి. జీడిపప్పు మాత్రం కొంచెం ఇవి వేగాక వేసుకుంటే బాగుంటుంది. అవి కూడా ఎరుపుదాళ్ళుగా రావాలి. ఎరుపుదాళ్ళుగా వస్తే బాగా పొడిగా ఉన్న ఈ పనసపొట్టు వేసేస్తున్నానండి. బాగా తిరగమాత వేగింది కదా, అందుకని ఈ పనసపొట్టుని దానిలో వేసేస్తున్నాను. నెమ్మదిగా తిప్పుకోవాలి. కూరని అటు ఇటు తిప్పుకుంటే మాడకుండా ఉంటుంది. ఆవ పిండిని మనం రుబ్బి పెట్టుకున్నాం కదా, ఆవా బియ్యం, అది ఆ రసాన్ని ఇందులో పోసేస్తున్నాను. కొంచెం చింతపండు రసం కూడా వేయాలండి. ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా చింతపండు, దాన్ని రసం తీసాను. 2 స్పూన్ల రసం పడుతుందండి దీనికి. కొంచెం ఉప్పు కారం కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఉప్పు మనకు ఇందాక వడగట్టినప్పుడు వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉప్పు కారం కూడా వేసుకొని
బాగా సన్న సెగలో వేగనివ్వాలండి. కొంచెం నూనె ఎక్కువ పడుతుంది, కానీ ఎప్పుడో చేసుకునే కూర కదా, టేస్టీగా ఉంటుంది. ఓకే అండి. పనసపొట్టు కూర చూసారా, బాగా వేగింది, అంతా దగ్గర పడింది. ఇంకా బౌల్లోకి తీసేసుకున్నాము. చూడండి, ఇంకా మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ.